సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరుకు జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మెయిన్ ఉన్న వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఇక మీరు కనీసం తెలుసుకోండి విషయాన్ని, లేదంటే మీరు దూరం అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా హెచ్చరిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్న విషయం. మరి నిజమేనా? అంటే జనసేనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనుకోవాలా టోటల్ గా? 21 మందిలో 20 మంది మేసాలు తిప్పి తొడగొట్టిన ఆ 21వ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చంద్రబాబు గారికి వదలబొమ్మాలే. బీబీ బయట బతకలేనోడు, ఎస్పీ అంటే స్వయం ప్రతిపత్తి లేనోడు, ఓపీ అంటే ఒంటరిగా పోరాటం చేయలేనోడు, టిఎన్ అంటే తోడు నీడ, సిబిఎన్ లేకపోతే ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేని పాపం పసివాడు. ఇది అతని టైటిల్స్. అంచేత మీరు ఊహించుకుని కూటమిలోంచి విడగొట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. ఎవడు ప్రయత్నించరా బాబు. మీ అంతటా మీరు బయటకు వచ్చినా ఎందుకు పనికిరారు అనేది ప్రజలకు తెలుసు. మీరు పౌరుషాలకు పోయినా బీజేపీ వాడు ఇంకా పౌరుషానికి పోతే 0.83% ఓటు బ్యాంక్ వాడు చచ్చిన పుట్టుకతోనే ఎందుకు పనికిరాలో బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పోయామా కూటమిలోంచి. వాళ్ళు అమిత్ షా లాంటి మీద చెప్పులేసినా ఒక్కసారి అవకాశం తీసుకొని పర్లేదు, తెలుగుదేశం ఉంటేనే మనం ఒడ్డున పడిపోతాం అనుకున్న వాళ్ళకి కూడా ఇవాళ వాళ్ళు పౌరుషాలు పోతున్నారంటే నవ్వాలి ఆడవాలో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మెడికల్ కాలేజీలు జీవో ఉందమ్మా, ఎగ్జాంపుల్ 17 మెడికల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కదా పెట్టినవి. నోర్లు పడిపోయి తిరుమల లడ్డు హిందువులకు మేము ప్రత్యేకం, అబ్బబ్బా ఏంద్రా మాడుతున్నాను ఎవడన్నా మాట్లాడాడు. అదేంటిది వాళ్ళ సబ్జెక్ట్ కాదట. థర్డ్ ఎంపైర్ నేను అడుక్కుంటే అవుట్ ఇస్తాడు. వీళ్ళు థర్డ్ ఎంపైర్గా కూర్చోబెట్టినా సరే అవుట్ మాత్రం. సో ఇప్పుడు మీరు లేనిపోని అన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు కదా, తొందరలోనే సాక్ష్యాలతో వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అసలు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న కూటమి నేతలకు సంబంధించి ఎటువంటి నిజాలు తీసుకొచ్చి ప్రజల్లోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది సింపుల్ అమ్మా. ఇందులో ఇప్పుడు దాకా ఉన్నవి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, నోబడీ కెన్ నాట్ కాంట్రడిక్ట్. ఇప్పుడు సెబీలో ఒక రేట్ ఉంది, అలాగే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ వస్తాయి. నువ్వు కొట్టిన వస్తాయి దాంట్లో. ఏంద్రబాయ్ వీళ్ళు సబ్సిడీ యూనిటా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా చెప్పండి అంటే, యాన్సిలరీ యూనిట్సా, సబ్సిడీ యూనిటా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వేరార్ ఇప్పుడు రాజశేఖర్ గారిని రాజశేఖరన్ గారిని లాక్ చేశారు. ఎవడు రాడంటే హెరిటేజ్ ప్లాంట్ని వైష్ణవి డైరీకి దగ్గరలో ప్లాంట్ కట్టినోడు. నోబడీ కాంట్రడిక్ట్ హిస్ రిలేషన్స్ విత్ హెరిటేజ్ కదా. ఇలాంటివి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు కాలక్షేపానికి ఏదో కోర్టు ఆర్డర్ ప్రకారం అలాంటి నోళ్ళు మూయించవచ్చు, కానీ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. నోబడీ కెనాట్ డినై. అది మీరు నేను కదా రేపు పొద్దున న్యాయస్థానంలో సరే మీకు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చాం అబౌట్ హెరిటేజ్, నెక్స్ట్ హియరింగ్ లోపల మాకు సమాధానం ఏదంటే ఎస్టాబ్లిష్ ఏదో కౌంటర్ ఫైల్ చేసినాడు, ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటాడు. పైపు వీళ్ళందరూ నోటీసులు సర్వ్ చేశారు. సాక్షివాడికి, ఆంధ్ర పాడ్కాస్ట్లకి చాలా మందికి నోటీసులు ఉన్నాయి. 30 మందికి ఎంతమందికి ఏహా ఛానల్ ఇలాంటివన్నీ వాళ్ళు తీసేశారు. ఎందుకు తీశారు అని క్వశ్చన్ లేకుండా ఉంటారు కదా. పబ్లిక్ డొమైన్ లో నాకు మీకు ఉన్న యాక్సెస్, హౌ కెన్ దే డినై ఇట్? వైష్ణవి డైరీకి పెయింట్లు వేసేయడం కాదు కదా, 2 బోర్డులు పక్కన పెయింట్లు వేసేసి మాది ఇది సమాధానం కోర్టుకి చెప్తే ఎవడనుకుంటాడు? అందుకే టెక్నాలజీ నేనే తెచ్చానన్నప్పుడు టెక్నాలజీ మీకు రాదని ఎలా ప్రూవ్ అవుతుందంటే, ఎవడు పడతారు ఇలా గూగుల్ కొడుతున్నాడు, పాత డేటా అంతా తెచ్చి చూపిస్తున్నారు. వీళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ఆ టెక్నాలజీ నేనే నేర్పాను తెలుసా అంటాడు. నేర్పారు సార్, ఇది కూడా సార్, ఇది మీరు దొరికిపోతున్నారు సార్ అంటే ఏం చెప్పాలి? టెక్నాలజీ నేర్పినోడినే వేలెత్తి చూపిస్తావా? జర్నలిస్ట్ మీద వాళ్ళ మీద ఖర్చేస్తుంది ఆయన. ఇది జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే క్రిస్టియన్ కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు క్రిస్టియనే. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలించినప్పుడు ఆయన క్రిస్టియనే, కానీ అప్పుడు మతాలకు సంబంధించి ఎటువంటి గొడవలు జరగలేదు, ఏ ఇబ్బందులు కలగలేదు. కదమ్మా, నాకు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారాలు ఎప్పుడైనా ఫాలో అయ్యారా? రాగద్వేషాలకు అతీతంగా, అవును, కుల మతాలకు అతీతంగా పరిపాలిస్తారని ఆయన ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద. అప్పుడు మళ్ళీ క్రిస్టియన్ ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం ఎక్కడ వచ్చాడు? ఇప్పుడు గవర్నర్ కర్మగాలే, ఇప్పుడు నజీర్ గారు ఉన్నారు. అదేంటిది మాకు గవర్నర్ వేరే మతం వాడు అని ఎవడైనా చచ్చిపోతున్నారు ఇక్కడ? రాసిచ్చిన అబద్ధాల నుంచి అవుతుంది కదా ఆయన. సో ఆయన మత రాజకీయాలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అసలు ఆయన ఎవరు చేయట్లేదమ్మా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవ్వరు చేయట్లేదు మత రాజకీయాలు. అందుకోసమే ఆయన గుర్తింపు పొందకుండా వీళ్ళదే ఎక్కువైపోయింది అని ప్రజలు భావిస్తున్నారు. అది నిజమే అనుకోవాలా? ఏంది గుర్తింపు అవుతుంది? నీకు వచ్చి నీ క్యాస్ట్ ఏదో నేను నిద్రలేపు చెప్పాలా? నీకు తెలీదే? నీ కులం నీకు కన్న తల్లి లేదని నీకు తెలీదే? తెలుసు. అవడో చెప్పలేదు నీకు. ఇదేంటిదో విడ్డూరంగా ఉంది. వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మన కుల ప్రాతిపదిక మీద జర్నలిస్టులు తయారు చేయడం, కుల ప్రాతిపదిక మీద మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసి ఇలాగే అందరూ ఉంటారు అనుకోవడం చాలా తప్పది.
ఇప్పుడు ఎంఎన్సీ కల్చర్ అని ఉంటుంది, ఉమ్, కిరణ కొట్టు కాదు కదా. అవును. మా చుట్టపొడి లేకపోతే పార్ట్నర్షిప్ కంపెనీలు అనుకోండి, చుట్టపొడి మేనల్ని కొడుకు కూడా వచ్చి పని చేస్తాడు, ఉమ్, మొత్తం గారు మనోడు కూడా వచ్చి పని చేస్తాడు, మా వాడే వీడు అనుకుని కూర్చుని తిరగరు కదా. ఉమ్, అలవైకుంఠపురం సినిమా కాదు కదా, అవును. ఫ్యామిలీ బిజినెస్లు కాదు కదా. ఎంఎన్సీ కంపెనీలో కల్చర్ ఎలా ఉంటుంది, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చి పని చేస్తూ ఉంటారు. ఉమ్, అలాంటి కల్చర్లో క్యాస్ట్ ఉమ్, ఇవన్నీ ఎక్కడ ఏ ప్రాతిపదికకు వస్తున్నాయి. అవును. సినిమా యాక్టర్ జగబాబు లాడు తృణప్రాయంగా చెప్పాడు, నా క్యాస్టా నా ఫ్యామిలీయా లేకపోతే నా పిల్లల మ్యారేజ్ అంటే నా క్యాస్ట్ అక్కర్లేదు వేస్ట్ అని చెప్పాడు. అవును సార్. చూస్తున్నాం కదా, అవును. అప్గ్రేడ్ అవుతున్న సొసైటీ ఉన్నప్పుడు నేను ఇంకా పాత బీరకాయ పచ్చళ్ళు ఊరుకొని తింటాను, పాశ్చాత్యకాయ పచ్చడికి పోపెట్టి తింటాను అంటే తిను ఎవరు కాదు, నీ కర్మ అది. ఉమ్, అవును. ఆర్థడాక్స్ ఫ్యామిలీ అని ఆర్థడాక్స్ మేము బాగా ఫాలో అవుతుంటే ఫాలో, ఎవడు నిన్ను ఫాలో అవుతుండు, నీవు ఒక డైరెక్టరీ ఉంటుంది బౌండరీలో పడి చేస్తున్నావు, అంతకన్నా ఇంకేం లేదు. అవును. దాన్ని కోపస్థం వండుకుంటారు, అవును. అంతకన్నా ఇంకేం లేదు. చేత మత రాజకీయాలు ముఖ్యమంత్రి గారి హోదాలో కూర్చుని క్యాబినెట్ హోదాలో ఉండి మీరు ఇప్పుడు మాట్లాడుతున్న తీరుతెన్నులు చాలా హేయమైన చర్యల కింద అభివర్ణిస్తారు, ఖండించవలసిన విషయాలు. హెన్స్ ఫోర్త్ ఇవాళ తేలని ఆపితే బాగుంటుంది. కోతిపండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటే చాలా కష్టం. అసెంబ్లీలో మీరే కాబట్టి మొత్తం ఫీల్డింగ్ మీరే పెట్టుకుని శిక్షలు కొట్టేస్తుంటే కొట్టేయండి, ఏం పర్లేదు. దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనించుకోండి. శిశుపాలుడు వధ కథ చదివినప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు దేవుడు, అవును. కప్పకప్ప తప్పులు చేయమన్నట్టు. తర్వాత తట్టుకోలేరు ఉమ్, దేవదేవుడు. మీరే చెప్తున్నారు ఒక పక్కన దేవుడు చాలా కష్టం, అవును. చాలా పవర్ఫుల్ అని. 1000 కాలు బాణపడాలి ఇమీడియట్గా మీకు ఎఫెక్ట్ ఎలా ఉంది చూసారు కదా, అలిపిరి ఘటన. అవును. దైవ నిర్ణయాలు ఇవి.